చిత్తూరు జిల్లా కుప్పంలో నిన్న మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండించిన కుప్పం జర్నలిస్టులు మోహన్ బాబు దిష్టిబొమ్మను జర్నలిస్టులు దగ్నం చేశారు. అనంతరం మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు జర్నలిస్టులకు ఫిర్యాదు చేశారు. ఈ నిరసనకు మద్దతు తెలిపారు. జనసేన సమన్వయకర్త నరేష్, టీడీపీ కౌన్సిలర్లు దాము, జాకీ, సోము, సురేష్ పాల్గొన్నారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన విలేకరుల దాడిపైన మోహన్ బాబు ఎవరైతే విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఎంతో సీనియర్, నేను అది ఇదేని గొప్పలు చెప్పుకునే అతను నిన్న TV9 విలేకరులపైన దాడి చేసిన నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రికా స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. తను దాడి చేసిన వారి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం తరఫున కూడా అండగా నిలవాలని, అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిని చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా మిత్రులు అందరూ కోరుతున్నారు. దయవించి వీణు ఆయన కొడుకుని కానీ కోడల్ని కానీ మధ్యస్థితి లేదని చెప్పిన మోహన్ బాబు ప్రజాప్రతినిధుల్ని కూడా యాపక్షణ మర్యాద ఇవ్వకుండా మనకు మీడియా మిత్రులను దూషించి కొట్టడానికి ప్రయత్నించిన రౌడీ రంగ మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన ఒక స్కూల్ సంస్థ నడుపుతున్న ప్రజాప్రతినిధి ఆయన, కాకపోతే ఆయన ఇది చేయడం న్యాయం కాదు. దయవించి ఆయన చేసిన తప్పును పోలీసులు అందరూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలా, ఆయన క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాము.